హలో! వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. నా యూకే డ్రైవింగ్ లైసెన్స్ షార్ట్ వీడియోస్ చూడనట్టయితే వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నాకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇంకొకటి ఎదురైంది. అది మీతో షేర్ చేస్తాను. యూకేలో ఒక మంచి పేరున్న యూనివర్సిటీ కోవెంట్రీ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వాళ్ళు మన ఇండియాలో కూడా బై 2026 యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారంట ఒక మంచి సిటీలో. నేను ఇంట్రెస్టింగ్‌గా అరే భలే ఉంది కదా! ఇండియన్ స్టూడెంట్స్‌కి కొంచెం తక్కువ ప్రైజెస్‌లో కోవెంట్రీ అంటే యూకే బేస్డ్ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తుందంటే విచ్ ఈస్ వెరీ నైస్. విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఈ యూకే దాకా వచ్చి అన్నన్ని లక్షలు పెట్టి దానికన్నా మీకు కొంచెం తక్కువకి అక్కడే దొరుకుతుంది. అండ్ అందులో చదివి ఎళ్ళడం వల్ల మీకు ఆహ్, ఆహ్, వర్క్ ఆపర్చునిటీస్ మంచిగా వస్తాయి అంటే మంచి విషయమే కదా! సో, అయితే ఇంట్రెస్టింగ్‌గా చాలా ఆసక్తిగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏ సిటీలో స్టార్ట్ అవుతుంది యూనివర్సిటీ అని చూస్తే ఇండియాస్ గిఫ్ట్ సిటీలో స్టార్ట్ అవుతుంది. ఇండియాస్ గిఫ్ట్ సిటీయా? నేను యూకే వచ్చాక ఏదైనా కొత్త సిటీ గిఫ్ట్ సిటీ అని ఏమైనా వచ్చిందా అనిపించింది. బట్ ఇండియాస్ గిఫ్ట్ సిటీ ఈజ్ నథింగ్ బట్ గుజరాత్. గిఫ్ట్ సిటీ గుజరాత్. ఇండియా గిఫ్ట్ సిటీ ఈజ్ గుజరాత్. నాకప్పుడు అనిపించింది మన ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ కదా! అంటే ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గుజరాత్ నుంచి కాబట్టి గిఫ్ట్ సిటీ గుజరాత్ అయింది. అదే ప్రైమ్ మినిస్టర్ కేసీఆర్ అయితే గిఫ్ట్ సిటీ హైదరాబాద్ అవుతుందా? నాకిలా అనిపిచ్చింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. థాంక్ యూ.